హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం ఒక డిఫరెంట్ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ మూవీ పేరు ద బోట్. ఇక స్టోరీ విషయానికి వస్తే, సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్ళిన ఒక మత్స్యకారుడిని బందీగా మార్చి అతని ప్రాణాలతో ఆడుకుంటున్న ఒక అదృశ్య శక్తి. ఆ శక్తితో అతను ఎలా పోరాడతాడు, ఆ పడవ నుంచి అతను ఎలా తప్పించుకున్నాడో తెలియాలంటే ఫుల్ మూవీ చూడాల్సిందే. అయితే వీడియో చూసే ముందు వీడియోని లైక్ చేయండి. ఎవరైతే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. సో ఇంకా ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా స్టోరీ చూసేయండి. మూవీ స్టార్టింగ్లో జాన్ అనే మత్స్యకారుడిని చూపిస్తారు. రోజులాగే అతను తన చిన్న పడవలో చేపలు పట్టడానికి సముద్రంలోకి వెళ్తాడు. కానీ ఈ రోజు మాత్రం ఏదో వింత జరుగుతుంది. అకస్మాత్తుగా అతని చుట్టూ దట్టమైన పొగమంచు కమ్ముకుంటుంది. జాన్కు దారి కనిపించదు. అతను తప్పిపోతాడు. అలా సముద్రంలో కొద్దిసేపు గడిపిన తర్వాత అతనికి ఒక పాడుబడిన పడవ కనిపిస్తుంది. అతను చాలా ఉత్సాహంతో తన పడవని ఆ పెద్ద బోట్కి కట్టి దాని లోపలికి వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. అతను లోపలికి వెళ్ళగానే షాక్ అయిపోతాడు. ఆ పడవ మొత్తం ఖాళీగా ఉంటుంది. ఏ మనిషి ఉండడు, ఎలాంటి శబ్దం ఉండదు, కేవలం ఒక నిశ్శబ్ద వాతావరణం. జాన్ లోపలికి వెళ్ళి చూస్తే అంతా సాధారణంగానే ఉంటుంది. ఆహారం చాలా తాజాగా ఉంటుంది. బట్టలు చక్కగా సర్దుంటాయి. అన్ని చోట్ల ఎవరో ఉన్నట్లు సంకేతాలు కనిపిస్తూ ఉంటాయి. కానీ అక్కడ మాత్రం ఎవ్వరూ లేరు. అతను పడవను స్టార్ట్ చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఇంజన్ పనిచేయదు. ఇంత పెద్ద సముద్రంలో ఒక ఖాళీ పడవను చూసి అతను ఆశ్చర్యపోతాడు. జాన్ తన దూరదర్శినితో చుట్టూ చూస్తాడు, ఎవరైనా ఉన్నారేమో అని. కానీ దట్టమైన పొగమంచు అంతా కప్పేస్తుంది. నిరాశతో అతను కంట్రోల్ రూమ్కు తిరిగొచ్చి సహాయం కోసం రేడియో ఆన్ చేస్తాడు. రేడియోలో జాన్ ఒక సందేశం పంపుతాడు. ఈ పడవ సముద్రంలో చిక్కుకుంది, ఎవరైనా వింటున్నారా అని. కానీ అట్నుంచి ఎవ్వరూ సమాధానం ఇవ్వరు. సందేశం పంపిన తర్వాత అతను తన చిన్న పడవలోకి తిరిగి వెళ్ళాలి అనుకుంటాడు. కానీ బయటికి రాగానే అతని పడవ అక్కడ ఉండదు. అది ఎంత గట్టిగా కట్టేసి ఉన్నా కూడా అక్కడ కనిపించదు. అతనికి మరో ఆశ్చర్య విషయం ఏంటంటే, ఇందాక ఉన్న దట్టమైన పొగమంచు ఇప్పుడు పూర్తిగా పోతుంది. ఆకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు సరిగ్గా మధ్యాహ్నం అయి ఉంటుంది. ఇక్కడ ఏం జరుగుతుందో అతనికి అర్థం కాదు. తిరిగి వెళ్ళడానికి వేరే దారి లేకపోవడంతో అతను మళ్ళీ ఆ ఖాళీ పడవపైకి వచ్చి మ్యాప్ సహాయంతో దారి వెతుక్కోవడానికి ప్రయత్నిస్తాడు. అయితే ఆ పడవ ఇంజిన్ పనిచేయదు. అతను బతకాలంటే ఇంజిన్ను ఎలాగైనా సరిచేయాలి. కాబట్టి అతను పడవ మొత్తం టూల్ బాక్స్ కోసం వెతుకుతాడు. చాలా కష్టపడి ఇంజిన్ను సరిచేస్తాడు. ఇప్పుడు పడవ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. జాన్కు దారి కూడా నెమ్మదిగా అర్థమవుతుంది. అయితే ప్రమాదం ఇంకా తొలగిపోలేదు. జాన్ కంట్రోల్ రూమ్కు వెళ్ళి మళ్ళీ రేడియోని సంప్రదించడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఈసారి కూడా ఎలాంటి సమాధానం రాదు. ఇప్పటికీ అంతా ఒక రహస్యంగానే ఉంటుంది. అప్పుడే అతనికి టాయిలెట్కి వెళ్లాలనిపిస్తుంది. చుట్టూ ఎవ్వరూ లేకపోవడంతో అతను సముద్రంలోనే మూత్ర విసర్జన చేయాలి అనుకుంటాడు. అతను పడవ అంచు దగ్గరకు వెళ్ళగానే వెనక నుంచి ఎవరో అతన్ని తోసేస్తారు. జాన్ నేరుగా నీటిలో పడబోతాడు. పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంటుంది. అయితే అతను వెంటనే ఆ పడవకి ఉన్న రాడ్డుని పట్టుకుని నీటిలో మునిగిపోకుండా తనని తాను కాపాడుకుంటాడు. గాలి, నీటి ఒత్తిడి చాలా ఎక్కువగా ఉండటం వల్ల తిరిగి పడవలోకి రావడం కష్టమవుతుంది. కానీ అతను ధైర్యంగా ఆ రాడ్ పట్టుకుని నెమ్మదిగా పైకెక్కుతాడు. అతను తిరిగి పడవలోకి వచ్చిన తర్వాత మళ్ళీ టాయిలెట్కి వెళ్ళాలనుకుంటాడు. అతను టాయిలెట్ లోపలికి వెళ్ళిన తర్వాత ఎవరో లోపల నుంచి డోర్ గట్టిగా వేసేస్తారు. మొదట్లో అతను అది గాలి వల్ల జరిగిందనుకుని పట్టించుకోడు. కానీ అతను బయటికి వెళ్ళడానికి ప్రయత్నిస్తే డోర్ లోపల నుంచి లాక్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు అతను చాలా ఆశ్చర్యపోతాడు. ఆ డోర్ని తెరవడానికి నానా విధాలుగా ప్రయత్నిస్తాడు. అయితే తన జేబులో ఉన్న ఒక నాణెంతో కూడా ఆ తాళం తెరవడానికి ప్రయత్నిస్తాడు. కానీ అంతా వృధా అవుతుంది. ఈ పడవలో తాను ఒక్కడే లేడని, ఎవరైనా తనకి కనిపించకుండా తనను వేధిస్తున్నారని అతనికి అనిపిస్తుంది. తనతో ఎవరో దయ లేకుండా ఆడుకుంటున్నారని అతనికి అనిపిస్తుంది. దయచేసి ఎవరైనా ఉంటే డోర్ ఓపెన్ చేయండి, నేను దొంగను కాదు, కేవలం చూడ్డానికే వచ్చానని అతను గట్టిగా అరుస్తాడు. కానీ ఎలాంటి జవాబు రాదు. సహాయం కోసం ఎదురు చూడటం వృధా అని అతనికి అర్థమైపోతుంది. అతను వెంటనే కేబిన్ వైపు వెళ్తాడు. లోపలికి వెళ్ళగానే అక్కడ ఉన్న భయంకరమైన వాతావరణం, రక్తపు మరకలు చూసి భయపడిపోతాడు. కానీ అతను తన భయాన్ని పక్కన పెట్టి ఒక కత్తెర తీసుకుని డోర్ తెరవడానికి ప్రయత్నిస్తాడు. కానీ తాళం ఇంకా ఓపెన్ కాదు. అప్పుడే పడవ చాలా గట్టిగా ఊగడం మొదలు పెడుతుంది. ఏదో పెద్ద ప్రమాదం జరగబోతుందని అతనికి అనిపిస్తుంది. జాన్ చాలా భయపడతాడు. అప్పుడే అతని కన్ను పైన ఉన్న ఒక కిటికీ వైపు పడుతుంది. అతను ఏదో విధంగా ఆ కిటికీ నుంచి బయటకు చూస్తాడు. దూరం నుంచి ఒక పెద్ద కార్గో షిప్ తన వైపు వస్తున్నట్లు అతనికి
కనిపిస్తుంది. అది నేరుగా తన పడవ వైపు వస్తుందని అతనికి అర్థమవుతుంది. కాబట్టి ఆ ఓడ తన పడవను ఢీకొడితే అంతా ముగిసిపోతుందని అతనికి అర్థమవుతుంది. ఇప్పుడతను ఎలాగైనా తన ప్రాణాలు కాపాడుకోవాలి. అందుకోసం అతను సిగ్నల్ ఇవ్వాలి అనుకుంటాడు. కానీ అతని దగ్గర ఏమీ ఉండదు. అతను వెంటనే తన షర్టును తీసి కార్గో ఓడలో ఎవరైనా చూడగలిగేలా గట్టిగా ఊపుతాడు. కానీ అతను ఎంత ప్రయత్నం చేసినా అతన్ని ఎవ్వరూ చూడరు. ఇప్పుడు జాన్ ఎలాగైనా తన ప్రాణాలు కాపాడుకోవాలి కాబట్టి పడవ కదులుతూ ఉంటే అది కార్గో ఓడను ఢీకొట్టి అంతా ముగిసిపోయే అవకాశం ఉంది. అందుకే అతను ఎలాగైనా తప్పించుకోవాలని అనుకుంటాడు. కాబట్టి అప్పుడే అతని కన్ను కిటికీ దగ్గర వేలాడుతున్న ఒక తాడుపై పడుతుంది. అతనికి వెంటనే ఒక ఆలోచన వస్తుంది. ఈ తాడును ఉపయోగించి పడవ వేగాన్ని తగ్గించవచ్చని అతను అనుకుంటాడు. అతను వెంటనే ఆ తాడును కట్టి బయటకు విసిరేస్తాడు. కానీ పరిస్థితి మరింత దిగజారిపోతుంది. తాడు ఇంజన్ పంఖాలో ఇరుక్కుపోయి అతన్ని బాత్రూంలోకి లాగి అతని మెడకు చుట్టుకుంటుంది. జాన్కు ఊపిరాడదు. చనిపోయే సమయంలో కూడా అతను తన ధైర్యాన్ని కోల్పోడు. ఒక పరికరంతో తన మెడకు చుట్టుకున్న తాడును తీసేస్తాడు. అతని మెడ మొత్తం ఎర్రగా మారిపోతుంది. అతను దాదాపు చనిపోయే పరిస్థితిలో ఉంటాడు. కానీ చివరి నిమిషంలో తనని తాను కాపాడుకుంటాడు. తాడు ఇంజన్లో ఇరుక్కుపోవడం వల్ల పడవ వేగం తగ్గిపోతుంది. కానీ అది సరిపోదు. ఆ పెద్ద కార్గో ఓడ జాన్ పడవని ఢీకొంటుంది. ఆ గట్టి దెబ్బకి పడవ మొత్తం ఊగిపోతుంది. జాన్ నేలపై పడి స్పృహ కోల్పోతాడు. అతని తలకి పెద్ద గాయం తగులుతుంది. కొద్దిసేపటి తర్వాత అతనికి స్పృహ రాగానే బాత్రూమ్ మొత్తం నీటితో నిండి ఉండడం చూస్తాడు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అది సముద్రపు ఉప్పు నీరు కాదు, చాలా శుభ్రమైన మంచినీరు. ఎవరో కావాలనే అతన్ని భయపెట్టాలని ప్రయత్నిస్తున్నట్టు అతనికి అనిపిస్తూ ఉంటుంది. అతను మళ్ళీ గట్టిగా అరుస్తాడు. నువ్వు ఎవరైనా సరే దయచేసి నన్ను వెళ్ళనివ్వు అని అడుగుతాడు. కానీ ఎలాంటి జవాబు రాదు. ఇప్పుడతను ఆకలితో దాహంతో చాలా బలహీనంగా ఉంటాడు. బాత్రూంలోని షవర్ నుంచి ఏదో విధంగా నీళ్లు తాగుతాడు. కానీ ఆ నీళ్లు త్వరగా అయిపోతాయి. అప్పుడు అతను సింక్లోని నీళ్లు తాగడం మొదలు పెడతాడు. కానీ అతను అప్పుడు షాక్ అయిపోతాడు. ఆ నీళ్లు ఉప్పుగా మారిపోయి ఉంటాయి. పడవలో ఎక్కడో ఒక రంధ్రం పడి సముద్రపు నీరు లోపలికి వస్తున్నట్టు అతనికి అర్థమవుతుంది. ఈ పడవ ఇంకా ఎక్కువసేపు ఉండదని అతనికి తెలుసు. అతను భయంతో డోర్ తెరవడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఎవరో దానిని బయట నుంచి లాక్ చేసి ఉంటారు. రాత్రి సమయం అయిపోతుంది. ఏదో అదృశ్య దుష్టశక్తి ఈ పడవను నియంత్రిస్తున్నట్లు అతనికి అనిపిస్తుంది. నీళ్లు వేగంగా పెరుగుతూ ఉండటంతో జాన్ అలసిపోయి నిద్రపోతాడు. రాత్రి సముద్రంలో ఒక పెద్ద తుఫాన్ వస్తుంది. దానివల్ల పడవ చాలా పాడైపోతుంది. జాన్ కూడా తీవ్రంగా గాయపడతాడు. ఉదయం అతను కళ్ళు తెరిస్తే అతని ముఖం తప్ప మిగతా శరీరం అంతా నీటిలో ఉంటుంది. కేవలం కొద్ది క్షణాలు మాత్రమే మిగిలి ఉన్నాయని అతనికి అనిపిస్తుంది. అప్పుడే ఎక్కడి నుంచో క్లిక్ అనే ఒక చిన్న శబ్దం వినిపిస్తుంది. ఏదో తెరిచినట్లు అతనికి అనిపిస్తుంది. జాన్ హ్యాండిల్ను తిప్పగానే డోర్ గట్టి శబ్దంతో తెరుచుకుంటుంది. నీటి ఒత్తిడి ఎంత ఎక్కువగా ఉందంటే డోర్ విరిగి కింద పడిపోతుంది. ఈ విధంగా అతను బయటకు వెళ్ళగలుగుతాడు. బయటకు వెళ్ళగానే అతను వెంటనే పడవ పైకప్పుకి వెళ్తాడు. ఎందుకంటే కింద ఆక్సిజన్ దాదాపు అయిపోతుంది. ఇప్పుడు జాన్కు ఒక అదృశ్య శక్తి తనని అన్ని విధాలుగా హింసించాలనుకుంటుందని నమ్మకం కలుగుతుంది. అతను మానసికంగా, శారీరకంగా కూడా పూర్తిగా అలసిపోతాడు. కింద నీళ్లు పెరుగుతూ ఉంటాయి. ఆ పడవ ఎప్పుడైనా మునిగిపోతుందని అతనికి అర్థమవుతుంది. అతను ఆ పడవపై ఉండకూడదని నిర్ణయించుకుంటాడు. అప్పుడే అతనికి ఒక ఆలోచన వస్తుంది. అతను పడవ నుంచి కొన్ని ఎయిర్ బ్యాగ్స్ తీసి బాత్రూమ్ డోర్ సహాయంతో ఒక చిన్న రాఫ్ట్ తయారు చేసుకుంటాడు. అతను రాఫ్ట్ గట్టిగా ఉంటుందని అన్నింటినీ బాగా కడతాడు. కానీ రాఫ్ట్ ముందుకు వెళ్ళడానికి అతనికి ఇంకా కొన్ని సామాన్లు కావాలి. అతను ఆ పడవ నుంచి ఆహారం, నీళ్లు, ఇతర ముఖ్యమైన వస్తువులు తీసుకుంటాడు. తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా పడవ నుంచి బయటకు వెళ్తాడు. రాఫ్ట్లో కూర్చుని నెమ్మదిగా సముద్రంలో ముందుకు వెళ్తాడు. చాలా గంటలు గడిచిపోతాయి. కానీ అతను దూరం వెళ్ళలేకపోతాడు. ఆ పడవ కూడా మునిగిపోదు. అది 5-10 నిమిషాల్లో మునిగిపోతుందని అతను అనుకుంటాడు. కానీ అది ఇంకా అదే స్థితిలో ఉంటుంది. అప్పుడే అతనికి ఒక ఆలోచన వస్తుంది. ఈ పడవ మునిగిపోకపోతే దానిలో రంధ్రాలను సరిచేస్తే ఎలా ఉంటుంది అని అతను అనుకుంటాడు. అలా చేస్తే అతను ఈ గట్టి పడవతో సులభంగా ప్రయాణం చేయవచ్చు. ఈ ఆలోచనతోనే అతను తిరిగి పడవ దగ్గరకు వెళ్తాడు. మొదట అతను రంధ్రాలను సరిచేస్తాడు. తర్వాత ఒక పైపు, ఇతర పరికరాలతో పంపు తయారు చేసి నీటిని బయటికి పంపిస్తాడు. అతను తయారు చేసిన పంపు సహాయంతో పడవలో ఉన్న సముద్రపు నీరు నెమ్మదిగా బయటకు వెళ్ళిపోతుంది. రంధ్రాలను సరిచేసి నీటిని బయటకు పంపిన తర్వాత అతను పడవలోని మిగతా సమస్యలన్నీ కూడా సరిచేస్తాడు. అలాగే బయట కూడా మరమ్మతులు చేస్తాడు. తద్వారా తర్వాత ప్రయాణంలో ఎలాంటి సమస్యలు రావు. పని మొత్తం పూర్తయ్యాక అతను మళ్ళీ రేడియోతో సహాయం కోసం అడగాలని ప్రయత్నిస్తాడు. కానీ ఈసారి కూడా ఎలాంటి జవాబు రాదు.
నిరాశతో అతను తిరిగొచ్చి మ్యాప్ తీసి దారిని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. పడవను ముందుకు నడపడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఇంజిన్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా పడవ అస్సలు కదలదు. అది మళ్ళీ అతన్ని మోసం చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఆ పడవ నీటిలో గట్టిగా ఉన్నట్లుంటుంది. ఇది ఆలోచన అతన్ని లోపల నుంచి కుంగదీస్తూ ఉంటుంది. అతను చాలా అలసిపోతాడు. అతని ఆశలు కూడా పూర్తిగా చచ్చిపోతాయి. అప్పుడే దూరం నుంచి ఒక పెద్ద పడవ వస్తున్నట్లు అతను గమనిస్తాడు. ఇప్పుడు అతని దగ్గర ఒకే ఒక్క దారుంటుంది. తన చిన్న రాఫ్ట్తో ఆ పడవ దగ్గరకు వెళ్ళడం. అతను వెంటనే రాఫ్ట్ పైకెక్కి ఆ పడవ వైపు వేగంగా వెళ్తాడు. అప్పుడే పడవ అకస్మాత్తుగా జాన్ వైపు వేగంగా రావడం గమనిస్తాడు. ఎవరో కావాలనే దాన్ని అతని వైపు పంపిస్తున్నట్లు అనిపిస్తుంది. జాన్ తన వేగాన్ని పెంచుతాడు. కానీ ఆ పెద్ద పడవ ఇంకా వేగంగా వస్తూ ఉంటుంది. అది అతన్ని ఢీకొనబోతూ ఉండగా జాన్ చివరి ప్రయత్నంగా తన రాఫ్ట్ నుంచి నీళ్లలోకి దూకి మరో పడవ వైపు ఈత కొట్టుకుంటూ వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. కానీ అతను అక్కడికి చేరుకునేలోగా ఆ పడవ మాయమైపోతుంది. అప్పుడే ఈ రహస్యమైన పడవపై ఒక దుష్టశక్తి ఉందని, అది తనను ఎక్కడికి వెళ్ళనివ్వదని అతనికి అర్థమవుతుంది. తన ప్రాణాలు పోయినా ఆ పడవపైకి తిరిగి వెళ్ళకూడదని అతను నిర్ణయించుకుంటాడు. కానీ సాయంత్రం వరకు నీటిలో ఈదుతూ ఉండటం వల్ల అతనికి చలి పెరిగిపోతుంది. ఆ నీటిలో తిమింగలాలు కూడా తిరుగుతూ ఉంటాయి. కానీ నీటి ఉష్ణోగ్రత చాలా తగ్గిపోతుంది. చలిని తట్టుకోలేక అతను మళ్ళీ అదే పడవపైకి వస్తాడు. అతను చాలా అలసిపోయాడు. అనారోగ్యంతో కూడా ఉంటాడు. ఏమీ ఆలోచించలేని స్థితిలో ఉన్నాడు. అతను నెమ్మదిగా ఒక దుప్పటి కప్పుకొని గదిలో నిద్రపోతాడు. ఉదయం అతను కళ్ళు తెరిస్తే గది తలుపులు మూసుంటాయి. అతను భయపడిపోతాడు. మెల్లగా మానసికంగా బలహీనపడుతూ ఉంటాడు. ఇదంతా తనతో ఎందుకు జరుగుతోంది అతనికి అర్థం కాదు. అప్పుడే అతని కన్ను గదిలో ఉన్న ఒక చిన్న కేబిన్పై పడుతుంది. అతను దాన్ని తెరిచి చూస్తే పైన ఒక దారి కనిపిస్తుంది. అది ఒక వెంటిలేషన్. దాని నుంచి బయటకు వెళ్ళవచ్చు. అతను ఆ క్యాబిన్లోకి వెళ్తాడు. అది చాలా ఇరుకైన స్టోరేజ్ ఏరియా. ప్రతిసారి అతను ఆ స్టోరేజ్ ఏరియా నుంచి పైకి ఎక్కడానికి ప్రయత్నించినప్పుడల్లా జారి కింద పడిపోతూ ఉంటాడు. అలా పడిపోవడం వల్ల అతనికి చాలా గాయాలవుతాయి. కానీ అతను తన ప్రయత్నం ఆపడు. మళ్ళీ కింద పడుతూ చివరికి అతను పైకి చేరుకుంటాడు. కానీ అక్కడ ఉన్న కిటికీ తెరవడానికి ప్రయత్నించినప్పుడు అది అస్సలు కదలదు. దాన్ని కావాలనే సీల్ చేసినట్లు అనిపిస్తుంది. ఇప్పుడు అక్కడ ఆక్సిజన్ కూడా వేగంగా తగ్గిపోతూ ఉంటుంది. ఊపిరి తీసుకోవడం కూడా కష్టమైపోతుంది. కింద ఉన్న తలుపు కూడా మూసేసి ఉండటం వల్ల అతను తిరిగి గదిలోకి కూడా వెళ్ళలేడు. ఇప్పుడు తన చివరి క్షణాలు వచ్చేసాయని అతనికి అనిపిస్తుంది. కానీ అప్పుడే మళ్ళీ ఆ క్లిక్ అనే రహస్యమైన శబ్దం అతనికి వినిపిస్తుంది. ఆ కేబిన్ కిటికీ క్లిక్ అనే శబ్దంతో తెరుచుకోగానే జాన్ వెంటనే బయటకు వెళ్ళిపోతాడు. తాజాగా వీచే గాలి అతనికి కొద్దిగా ఉపశమనం ఇస్తుంది. బయటకు వచ్చి అతను పడవ ఒక చిన్న ద్వీపం వైపు వెళ్తుందని గమనిస్తాడు. ఇది చూసి అతని మనసులో ఒక ఆశ కలుగుతుంది. బహుశా ఇప్పుడు ఈ భయంకరమైన పడవ నుంచి తాను ఇప్పుడు తప్పించుకోవచ్చు అనుకుంటాడు. పడవ ఒడ్డుకు చేరుకోగానే అతను వెంటనే కిందకు దిగుతాడు. ఈ ద్వీపంలో ఈ సంఘటనలన్నింటికీ కారణమైన వ్యక్తి తప్పకుండా ఉంటాడని అతను అనుకుంటాడు. కోపంతో అతను ఒక కర్ర తీసుకుని ద్వీపంలో వెతకడం మొదలు పెడతాడు. కానీ అతను ఆశ్చర్యపోతాడు. ఆ ద్వీపంలో ఎలాంటి మనిషి యొక్క జాడ కనిపించదు. ఇప్పుడు జాన్ మళ్ళీ కోపంతో భయంతో ఉండిపోతాడు. అతను ఆ ద్వీపం నుంచి బయటకు రాగానే ఒక కొత్త దృశ్యం అతని కళ్ళ ముందు కనిపిస్తుంది. అదే రహస్యమైన పడవ. అది ఇప్పుడు ఒక నిశ్శబ్ద సముద్రంలో ముందుకు వెళ్తుంది. మళ్ళీ ఇంకొకరిని వెతుకుతూ ఉన్నట్లుగా. అది చూసి ఆ పడవ, ఈ ద్వీపం ఒక దుష్టశక్తి నియంత్రణలో ఉన్నాయని జాన్కి పూర్తిగా నమ్మకం కలుగుతుంది. ఇప్పుడు అతను ఎలాగైనా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అతని జీవితం ఇంకా మిగిలే ఉంది. అతను ద్వీపంలో వెతుకుతూ వెళ్తాడు. అక్కడ ఉన్న ఎత్తైన ప్రదేశానికి చేరుకుంటాడు. అక్కడి నుంచి అతను దూరంగా ఉన్న మరో ద్వీపాన్ని చూస్తాడు. కానీ అది ఎంత దూరంలో ఉందంటే అక్కడ ఏం జరుగుతుందో అతనికి కనిపించదు. జాన్ ఆ ద్వీపంలో తిరుగుతూ నెమ్మదిగా వెనక వైపుకు వెళ్తాడు. అతను అక్కడికి చేరుకోగానే అతని కళ్ళు ఆశ్చర్యంలో మునిగిపోతాయి. అది అతని ప్రయాణం మొదలైన చోటు. అంతా అలాగే ఉంటుంది. అతని పాత పడవ అదే చోటు ఉంటుంది. అతనికి ఏమీ జరగనట్లుగా అదే వ్యక్తులు, అదే వాతావరణం. జాన్ కదలకుండా అంతా చూస్తూ ఉంటాడు. ఈ భయంకరమైన కల లాంటి అనుభవం నిజంగా తన విషయంలో జరిగిందని అతనికి నమ్మకం కలగదు. కానీ ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే అతని పడవ మళ్ళీ అక్కడికి ఎలా వచ్చింది? ఈ ద్వీపం వెనుకున్న నిజం ఏంటి? జాన్ ఆ ద్వీపం వెనుకకు చేరుకోగానే ఎందుకు ఆశ్చర్యపోయాడు? అదే చోటు, అదే పడవ, అదే వ్యక్తులు. ఏమీ మారనట్లుగా ఉంటుంది. ఇదంతా నిజమా లేక ఒక చెడ్డ కలనా అని అతనికి నమ్మకం కలగదు. అయితే అతను అనుభవించిందంతా కూడా పచ్చి నిజం. ఈ సస్పెన్స్ సీన్తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.